కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా. కన్నులెత్తి పొలములను చూడరా. మనం ఆరాధన తలంపులను కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని కొద్ది వాక్యము దీవించి ఆశ్రయించినాక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి, వందనాలు. నీ సన్నిధిలో మేము సజీవులుగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ప్రారంభ ప్రార్థనతో పాటలతో నిన్ను మహిమపరిచాము. మీరు మహిమ పొంది ఉన్నారని మేము తలంచుచున్నాము తండ్రి, స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఘనపరచి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఎందరో ఈ ధన్యతను కోల్పోయి మరణించుంటారేమో ప్రభువా, మాకైతే నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరము, నీ ఆదరణ మాకు దయచేసి తండ్రి నైనా ప్రభా నీ సన్నిధిలో నైనా నివసించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు. కొద్ది నిమిషములు ఆరాధన తలంపులు మేము నైనా పంచుకొని చూడగా మీరు మాతో మాట్లాడండి. మా మధ్యన మీరు నైనా ప్రభా నివసించండి ప్రభా, స్తోత్రాలు. మా స్తుతుల పైన ఆశీనుడు కమ్ము దేవా, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా వినగల చెవిని, గ్రహింపగల మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని, వట్టివాడిని మట్టివాడిని నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనము ఆయన నామములు ఎన్నో ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని, ఆయన గొప్ప దేవుడని, పరిశుద్ధుడని ఎన్నో నామాలు ఉన్నాయి. కానీ ఆలోచనకర్త గురించి మనం ఆలోచన చేద్దాం. మన దేవుడు ఆలోచన చెప్పేవాడు. ఆయనకు ఆలోచనకర్త ఆయన. అందుకే మనము ఈ వివిధ తంత్రాలతో ఈ లోకంలో మన ఆలోచనల చొప్పున మనము తిరుగుతున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆలోచనల ప్రకారం మనం నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. ఆలోచనకర్త అని ఆయనకు పేరు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనంలో, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అంటాడు. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అందుకే ఆయన ఆలోచనకర్త అని ఆయన పేరు. ఆయన అధికమైన ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచన అనుగ్రహించు దేవుడు, అధిక బుద్ధియు అనుగ్రహించు దేవుడు ఆయనే. కాబట్టి ఆయనకు ఆలోచనకర్త అని పేరు.
ఆయనే నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు, నీ ఆలోచనను సఫలపరిచే దేవుడు. అందుకే దావీదు మహారాజు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట తెలుపుతాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. మనకు ఆలోచన చెప్పు దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. నాకు ఆలోచన చెప్పువాడైన యెహోవాకు నేను స్తుతిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణ కలిగించే మాట కదా. మనకు ఆలోచన చెప్పేవాడు, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. మనకు ఆలోచన చెప్పే దేవునిని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. నా ఆలోచనకర్తమైన దేవా, నేను స్తుతిస్తున్నాను. ఈ వారమంతయు తండ్రి నీ ఆలోచనల చేత, నీ తలంపుల చేత, నీ వాక్యము చేత నన్ను ఈ వారమంతయు నడిపించినావు ప్రభువా, నీకు వేలాది స్తోత్రములు అని ఆయన స్తుతించే వారిగా మనము ఉండాలని ప్రభువు కోరుకొనుచున్నాడు. యోబు భక్తుడు అంటాడు 12:13లో, యోబు భక్తుడు అంటాడు 12వ అధ్యాయము 13వ వచనంలో, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచనయు వివేచనయు ఆయన నీకు బోధిస్తాడు, ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే ఆయనకు ఆలోచనకర్త అని పేరు. ఆలోచనయు జ్ఞానమును అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. మనము ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. జ్ఞాన సౌరములు ఆయన యొద్ద ఉన్నాయి, ఆలోచనయు వివేచనయు ఆయన యొద్ద ఆయనకు కలవు. నీకు ఈ లోకంలో ఎవరి కాడన్నా ఆలోచన చేయడానికి వెళితే తప్పుడు ఆలోచన ఇవ్వచ్చు. కొందరు మంచి ఆలోచన చెప్పవచ్చు, కొందరు మంచి ఆలోచన చెప్పకపోవచ్చు. కొందరి ఆలోచన నచ్చుతాయి, కొందరి ఆలోచన నచ్చవు. కాబట్టి మనుషుల దగ్గర నీవు ఆలోచన చేస్తే నీ ఆలోచనకు పరిష్కారం దొరకదు. మన దేవుని దగ్గరనే పరిష్కారము దొరుకుతాడు. అందుకే దావీదు మహారాజు, నా ఆలోచనకర్తవైన దేవా, నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నీకు కావలసినది ఏమిటో ఆయన అది యావత్తు సఫలము చేస్తాడని బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు రాస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. సఫలము చేసే దేవుడు. ప్రతి ఆలోచన ఆయన దగ్గర నీవు ఆలోచన చేసి ముందుకు సాగితే నీ ఆలోచన అంతయు సఫలము చేసి ఆయన నిన్ను దీవిస్తాడు. దేవుని దగ్గర ఆలోచన చేయకపోతే నీ సొంత ఆలోచనలు, మనుషుల ఆలోచనలు అవి వ్యర్థమైపోతాయి, నిన్ను నాశనము చేస్తాయి, నిన్ను ఆయన సన్నిధికి రాకుండా చేస్తాయి, ఆయన స్తుతించకుండా చేస్తాయి, ఆయనను ఘనపరచకుండా, ఆయనను ఆరాధించకుండా చేస్తాయి నీ ఆలోచన. కానీ
నీ కోరిక ఏమిటో నీ ఆలోచన ఏమిటో ఆయన సన్నిధిలో నీవు మొరపెడితే నీ ఆలోచనను సఫలపరిచే దేవుడు. అందుకు ఆయన సన్నిధిలో నీవు స్తుతించాలి. ప్రభువా, నా కోరిక కాదు ప్రభువా, నా ఆలోచన కాదు, నీ ఆలోచనలే ప్రభువా, నీ ఆలోచనలే నన్ను నడిపిస్తాయి ప్రభువా అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకొని ఆయన సన్నిధిలో స్తుతించవారిగా ఉన్నాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి, ఆనందగానము చేయుడి. అలాగే 33:11 వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును కదా. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అలాగే 10 వచనము, 33:10 వచనంలో అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన ఆలోచన చేస్తే నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ సంసారం పట్ల ఆయన ఆలోచన చేస్తే అది సదాకాలం నిలుస్తుంది. ఆయన దగ్గర నీవు నిలిచి ఆయన ఆలోచనను పొందుకుంటే, ఆయన దగ్గర నువ్వు ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు నీకు ఆలోచన చెప్తే దైవ సేవకుల ద్వారా కానీ, లేకపోతే నువ్వు చదువుకున్న బైబిల్ గ్రంథముల ద్వారా కానీ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తలంపుల ద్వారా కానీ దేవుడు ఆలోచన అనుగ్రహిస్తాడు. ఆలోచన అనుగ్రహించి వాటన్నిటినీ సఫలపరుస్తాడు. వాటన్నిటిని సఫలపరిచి వ్యర్థం కాకుండా చేస్తాడు. అవి నిష్ఫలము కావు, సదాకాలము నిలుస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సదాకాలము నిలుస్తాయి దేవుని ఆలోచనలు. అందుకు నా ఆలోచనకర్తమైన దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను అని మనం ఆయన సన్నిధిలో స్తుతించబద్దులమై ఉన్నాం. చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుము. యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉన్నది దేవుని సన్నిధిలో, మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన ఆలోచన తీరు ఎలా ఉంది, మనం ఆలోచించుకోవాలి. యెహోవా సెలవిస్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ ఆలోచించుకో. ఒకవేళ తప్పటడుగులు వేస్తున్నావేమో, తప్పుడు ఆలోచనలు చేస్తున్నావేమో, తప్పుడు చూపులు కలిగి జీవిస్తున్నావేమో, తప్పుడు కోరికలు కలిగి జీవిస్తున్నావేమో, ఒకసారి ఆలోచించుకో. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకో. ఆయన ఆలోచనకు కర్త. నీకు ఆలోచన చెప్పే దేవుడు, నీకు ఉపాయం చెప్పే దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే మన ప్రవర్తన నాశమైపోతుంది. మన ప్రవర్తన సరిగా ఉండదు. పాపుల మార్గంలో నీవు నిలిస్తే నీ మార్గములు సరిగా ఉండవు.
కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నువ్వు నాశనానికే పరిగెడుతున్నావని అర్థం. దుష్టుడు ఎప్పుడు తప్పుడు ఆలోచన చెప్తాడు. దుష్టుడు అంటే మనకు ఎన్నో విధాలు కనిపిస్తాడు. ఎన్ని రూపాలలో ఉన్నాడు దుష్టుడు. దుష్టునికి ఒక రూపం లేదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నీ జీవితం, నీ ప్రవర్తన బాగా ఉండదు కదా. ఈరోజు ఆదివారం ఆరాధనకు రావాలని మనకు ఉంటుంది, కానీ మనకు పోదూర 10 గంటలకు వస్తావని ఎన్నోసార్లు నన్ను మందు కొట్టడానికి కానీ డాక్టరు కొనుక్కుపోయినారు. డాక్టర్లు 10 గంటల నువ్వు వస్తువురా, మేము కోరుకుంటాము, కానీ మందిరానికి చాలాసార్లు మిస్ అయినాను. అది దుష్టుల ఆలోచన. వాడు మొదట అలా చెప్తాడు, నువ్వు వెలుగురా, మేము చూసుకుంటాము, నువ్వు ఫస్ట్ రా, కొద్దిసేపు ఉండిపో అని సాకులు చెప్పి దుష్టుల ఆలోచన చొప్పున నడిచడానికి మనకు వీలు కలిగిస్తాడు. అది మంచి ఆలోచన అనిపిస్తుంది మనకు అప్పటికి. కానీ మనం ఎంత మిస్ అవుతామో, ఆరాధన పోతుంది ఆ రోజు, మనశ్శాంతి ఉండదు. డాక్టరు నేను పోయిన రోజుల్లో డాక్టర్ ఏదో ఒక రిపేరు, ఆ పని కానే కాదు. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నీకు ఆ విధంగా ఉంటుంది. పాపుల మార్గమున నిలిస్తే, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రనందు దివారాత్రములు ధ్యానించుకుంటూ ఉంటే ఎంత ధన్యత, ఎంత మేలు కదా. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దేవుని ఆలోచన చొప్పున నడిస్తే మన కోరికలు సిద్ధింపజేసి సఫలపరుస్తాడు. మనం సదాకాలము ఆయన మనతో ఉంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. నరుల ఆలోచనలు వ్యర్థములు ఆయనకు తెలుసు. అందుకే నరుల దగ్గరికి పోకూడదు, మనుషుల దగ్గరికి పోకూడదు. నరుల ఆలోచనలు చెడ్డవి, నరుల ఆలోచనలు వ్యర్థము, అది దేవునికి తెలుసు. అందుకే నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదని దావీదు మహారాజు అందుకే అన్నాడేమో, నరుల ఆలోచన ప్రకారం వెళితే నీకు నష్టము, నీకు ప్రయోజనకరముగా ఉండదు, నీకు ఆలోచన సరిగ్గా చెప్పరు అని దావీదు మహారాజు గ్రహించి ఈ వాక్యాలలో రాసినాడు. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలియను. ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసే ఆయన ఈ మాటలు ఆలోచనకర్తగా మన మధ్యనకు ఆయన వచ్చినాడు. ఆలోచనకర్తగా మన మధ్యకు వచ్చి ఆయన ఆలోచనల చేత మనను నడిపిస్తూ, ఆయన ఈ లోకంలో మనతో సంచరిస్తూ, మన పాపముల నిమిత్తమే ఆయన శిలువలో మరణించి, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చి ఉండగా క్రీస్తులో బ్రతికించినాడు. ఆయన ఆలోచన అది. మనం నశించిపోవుట, నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేక ఆయన ఆలోచన చెప్పి, మీరు ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, ఇలా జీవించండి అని ఆయన ఆలోచన చెప్పి, ఆయన రక్షణ వస్త్రాలు మనకు ధరింపజేసి, నీతి వస్త్రాలను ధరింపజేసి, ప్రశస్త వస్త్రాలను ధరింపజేసి, రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేసి, ఆయన రక్తంలో మనకు అందరినీ కడిగి మన పాపములంతటినీ తీసివేసి, ఆయన రాకడలో మనం ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరిక, ఆయన ఆలోచన.
కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి ఆయన ఆలోచన చొప్పున నడుచుకుంటే మనం సఫలమవుతాము. ఆయన కోరిక మనం తీర్చిన వారిగా ఉంటాం. కాబట్టి ఆలోచన కర్తనయ్య దేవుని మనం ఈ దినం స్తుతించాలి. ప్రభువా, నాకు ఆలోచన చెప్పువాడు నీవే. నా ఆలోచనలు, నా మనసుల ఆలోచనలు వ్యర్థము ప్రభువా, నీ ఆలోచనలే ప్రభువా నన్ను ఈ లోకంలో నీతిగా యథార్థముగా జీవింపజేస్తాయి ప్రభువా అని మనము ఆయన స్తుతించే వారిగా ఉంటాం. దావీదు మహారాజు నా ఆలోచనకర్తమైన యెహోవాను నేను స్తుతించెదను అన్న రీతిగా మనకు ఆలోచనకర్త అయిన యెహోవాను మనం స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. దేవుని కొద్ది వాక్యంలో దీవించి ఆశ్రయించుగాక.